వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే అల్లుని ఓదార్చిన పవన్, అల్లు అర్జున్, మరి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి చాలా గ్యాప్ ఉందని చాలామంది రకరకాలుగా గతంలో మాట్లాడుకోవటం. సో సోషల్ మీడియాలో మరి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు అల్లు అర్జున్ని కాంట్రవర్సీగా ఆయన మీద పోస్టులు చేయటం, ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఆయన ఇప్పుడు గతంలో 1-2 సినిమా ఫంక్షన్లో కాస్త బ్యాలెన్స్ తప్పి మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారి మీద ఇండైరెక్ట్గా. సో దాన్ని జనసేన కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ కాస్త సీరియస్గా తీసుకోవటం, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నటువంటి ఎపిసోడ్. ఇకపోతే ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. మనం గతంలో కూడా చెప్పాం, మంచినీళ్ళ కన్నా రక్తం చాలా మందంగా ఉంటుంది, రక్త సంబంధాలు కూడా అంతే బలంగా ఉంటాయన్నమాట. ఎవరి రక్త సంబంధాన్ని ఎవరో వదులుకోరు. గతంలో కొంతమంది అత్యుత్సాహపరులు జూనియర్ ఎన్టీఆర్ గారిని విమర్శించటం, ఒక ఎమ్మెల్యే అయితే లోకేష్ గారు మెప్పు పొందడం కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు నానా బూతులు తిట్టి ఇప్పుడు ఇబ్బందులు ఇరుక్కోవటం. రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ గారు లోకేష్ గారు ఒకటి కాకుండా ఉంటారా? జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారు ఒకటి కాకుండా ఉంటారా? వాళ్ళ రక్త సంబంధీకులు. జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారి భార్యకి మేనల్లుడు, వాళ్ళ అన్న కొడుకు భువనేశ్వర్ గారికి. సో ఇలాంటి చిన్న లాజిక్ కూడా తెలియకుండా కొంతమంది అత్యుత్సాహపరులు కుటుంబ సభ్యుల మధ్య ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటం, ఆ తర్వాత ఇబ్బందులు పొందించుకోవటం. ఇక ఇక్కడ ఎపిసోడ్కి వస్తే, మరి 2 రోజుల క్రితం అల్లు రామలింగయ్య గారి సతీమణి గారు మరణించారు. అంటే అల్లు అరవింద్ గారి తల్లి గారు, అల్లు అర్జున్ గారికి నాయనమ్మ. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు సేనతో సేనాని కార్యక్రమంలో ఉన్నాడు. ఆ రోజు బహిరంగ సభ కూడా వాడు అంత్యక్రియలకి హాజరు అవ్వలేకపోయాడు. అయినప్పటికీ కూడా ఆ దుఃఖం ఉంటుంది. ఎందుకంటే స్వయాన ఆవిడ చిరంజీవి గారి అత్తగారు, చిరంజీవి గారికి పిల్లనిచ్చిన అత్తగారు. సో కాబట్టి ఆ బ్లడ్ రిలేషన్ అనేది, అంటే వాళ్ళ అన్నయ్య గారి అత్తగారు అంటే ఆయనకి అత్తగారే. సో ఆ బ్లడ్ రిలేషన్ అనేది ఎక్కడ పోతుంది? ఇప్పుడు వాళ్ళ అత్తగారు మరణిస్తే వాళ్ళ అన్నయ్య గారు బాధపడుతున్నారు, అన్న బాధపడితే తమ్ముడు బాధపడతాడు ఆటోమేటిక్గా. అందులోనే మెగా కుటుంబం ఒకరి కోసం ఒకరు, ఒకరికి ఒకరుగా జీవించే కుటుంబాలు. రాజకీయాల్లోనే పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతూ ఉంటే చిరంజీవి గారు వదిలేశారు రాజకీయాలు, తమ్ముడికి వ్యతిరేకంగా చేయటం ఇష్టం లేక. ఎవరో ఒకళ్ళు ఉన్నాం కదా అని. కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం పదవుల కోసం హత్యలే చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ ఎపిసోడ్ వేరు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సేనతో సేనాని సభ అయిన వెంటనే ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసి రావటం అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని ఆలింగనం చేసుకొని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పి అల్లు అర్జున్ గారికి అల్లు అరవింద్ గారికి ధైర్యంగా ఉండమని చెప్పి ఎంతో ఓదార్పునిచ్చారు. ఆయన కూడా మామయ్య కదా, ఆలింగనం చేసుకున్నాడు, కూర్చొని మాట్లాడుకున్నారు మంచి చెడు. ఇవి కుటుంబ బంధాలు అనేవి చాలా బలంగా ఉంటాయి. అంటే కొన్ని కుటుంబాల్లో పదవుల కోసం చంపుకునే వ్యక్తులు ఉన్నారు, అవి పక్కన పెడితే ఇక్కడ కుటుంబ బంధాలు ప్రత్యేకించి ఈ కుటుంబంలో, మెగా కుటుంబంలో చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళు ఎవరో కూడా పదవుల కోసం, డబ్బుల కోసం ఒకరి మీద ఒకళ్ళు కేసులు వేసుకోలేదు, ఒకరి మీద ఒకళ్ళు హత్యా రాజకీయాలు చేసుకోలేదు, కనీసం ఒకరినొకరు చొక్కా పట్టుకొని కూడా పబ్లిక్లో మరి ఫైట్ చేసుకునే సందర్భాలు లేవు. సో కాబట్టి ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఏంటంటే రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ బంధాలే బలమైనవి. సో గతంలో అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చారు 2019 ఎన్నికల్లో. ఎందుకంటే ఆ అభ్యర్థి అల్లు అర్జున్ గారికి మిత్రుడు కాబట్టి. కానీ ఇక్కడ చూస్తే ఆ తర్వాత కాస్త గ్యాప్ వచ్చింది. జన సైనికులకి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మధ్య, జన సైనికులకి అల్లు అర్జున్ గారికి మధ్య. కానీ వివాదం తాత్కాలికమే, అదేం పెద్ద ఆస్తి గొడవలు కాదు, ఆధిపత్య పోరు కాదు,
ఎందుకంటే చిరంజీవి గారి తర్వాత ఆ లెగసీ పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ లెగసీని చిరంజీవి గారు కుమారుడు రామ్ చరణ్ గారు కంటిన్యూ చేస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కుమారులు కంటిన్యూ చేస్తారు. అంతేగాని మెగా కుటుంబ లెగసీ అల్లు అర్జున్ గారితో ట్రావెల్ అయ్యే పరిస్థితి ఏమీ ఉండదు, 1% కూడా ఉండదు. అఫ్కోర్స్ అల్లు అర్జున్ గారే చిన్న నటుడు కాదు, ఆయన పాన్ ఇండియా స్టార్. అల్లు రామలింగయ్య గారు మనవడు. అల్లు రామలింగయ్య గారు అంటే మరి తెలుగు సినిమా పుట్టినప్పుడు పుట్టిన వ్యక్తి ఆయన. ఆయనకు ఒక బలమైనటువంటి ముద్ర ఉంది సినిమా ఇండస్ట్రీలో. కాబట్టి ఎవరి ప్రస్థానం వారిది, ఎవరి పాపులారిటీ వారిది, ఎవరికి ఉన్న ప్రజాదరణ వారికి ఉంటుంది. ఇక ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే కుటుంబ బంధాలు చాలా బలమైనవి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అని. కాబట్టి అల్లు అర్జున్ గారు కూడా ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు వెంటే నడుస్తాడు అని చాలా బలంగా చెప్పొచ్చు. సో ఈ ఎపిసోడ్ తోటి ఆ కుటుంబంలో ఏవో ఉన్నాయి కలహాలు అని అనుకునే వారికి పూర్తిగా అపోహలు తొలగిపోయాయి. సో కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు కూడా మెగా కుటుంబ సభ్యుడే. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి అల్లుడు, మేనల్లుడు. భవిష్యత్తులో ఆయన కూడా జనసేన కార్యకర్త అవుతాడేమో. సో కాబట్టి వివాదాలని, విభేదాలని పక్కన పెట్టి పార్టీ ఉన్నతంగా ఎదగాలంటే అందరినీ కలుపుకుంటూ పోవాలి. సో కాబట్టి ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో మరి అల్లు రామలింగయ్య గారి భార్య గారి మరణం ఆ కుటుంబంలో ఒక తీరని వ్యధని మిగిల్చింది. ఆవిడ కూడా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపారు. 94 ఏళ్ల వయసులో మరణించారు. సో ఆ మరణంతో కాస్త అల్లు కుటుంబం కాస్త దిగ్భ్రాంతికి గురైనటువంటి తరుణంలో మెగా కుటుంబం వారిని ఓదార్చింది, ధైర్యం చెప్పింది. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో కాబట్టి కుటుంబాల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న అపోహలు తాత్కాలికమే, శాశ్వతం కాదు. ఒకరికి కష్టం వస్తే మరొకరు ఓదార్చుకోవటానికి ఏమాత్రం వెనకాడరు అనేది ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది.